మహబూబ్నగర్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ దేవుని బొక్కలో త్రవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 3 రోజులుగా ఈ త్రవ్వకాలు చేస్తోంది ముఠా. మ్యాప్ ఆధారంగా అక్కడ చాలా పర్టికులర్ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకొని 15 మంది ఈ త్రవ్వకాలు చేస్తున్నారు. దేవుని బొక్క ప్రాంతంలో శివాలయంలో కూడా ఈ త్రవ్వకాలు జరిగాయి. గుప్త నిధుల త్రవ్వకాల ముఠా నాయకుడు కొల్లాపూర్కు చెందిన భీముడిగా గుర్తించారు. అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో ఫారెస్ట్ అధికారులు వారిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పాడుబడిన ఆలయాలే గుప్త నిధుల తవ్వకాలకు టార్గెట్గా చేసుకొని వారు ఈ త్రవ్వకాలను చేస్తున్నారు. అయితే త్రవ్వకాల పనులకు వస్తే ఎక్కువ కూలి ఇస్తామంటూ ఆ ముఠా చాలామందికి ఆశ చూపించి అక్కడికి కూలీలను తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ముఠాలో మొత్తం సుమారుగా 15 మంది వరకు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఠా విస్తరించి ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇప్పటి వరకు ఏమైనా త్రవ్వకాలు దొరికాయా? ఆ మ్యాప్ ఏంటి? మ్యాప్ ఆధారంగా త్రవ్వకాలు జరపడం ఏంటి? వైకుంఠ ఏకాదశి నాడు శివాలయంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయన్న నమ్మకంతో వాళ్ళు త్రవ్వకాలు జరుపుతున్నారంటూ కూడా తెలుస్తోంది. ఈలోగా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళి వారిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. మా ప్రతినిధి శివాజీ జాయిన్ అవుతున్నారు. బిఫోర్ దాట్ ఒక్కసారి అక్కడ ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారో చూద్దాం. సాయంత్రం 6 గంటలకి పోయినాం. ఎన్ని గంటలకి? ఇప్పుడు సాయంత్రం మొన్న పొద్దుగాల 10 మా పిల్లలకి వెళ్దామండి. నేను పెట్టామన్నా ఇంకా వీళ్ళు పోయినాక మా బాబు కూడా తెలుసుకొని ఫోన్ చేయించుకొని తీసుకొని ఈ బాబు బండిని పోయి అడగనే ఉన్నాడు. సార్ బాబు వచ్చి మనం పడుతున్నాం. నీళ్ళు పోయి తోలకే రాయి కొట్టిన రాయి ఆ రాయి తీసినా పలగొట్టినా కాలేదు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు చూడొచ్చు స్క్రీన్లో ఆ త్రవ్వకాలు జరుపుతున్నటువంటి ముఠాను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వెళ్ళే సమయానికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నారు, వాటర్, అన్ని ఫెసిలిటీస్ పెట్టుకున్నారు అక్కడ. అట్ ది సేమ్ టైం పాడుబడినటువంటి ఆలయాలే వాళ్ళ టార్గెట్. కానీ వాళ్ళ దగ్గర ఒక మ్యాప్ ఉంది. మ్యాప్ ఆధారంగా ఈ త్రవ్వకాలు జరుపుతున్నారంటూ కూడా తెలుస్తుంది. అలాగే వీళ్ళ హెడ్ భీముడు అనే వ్యక్తి, కొల్లాపూర్కు చెందిన భీముడు అనే వ్యక్తి అంటూ తెలుస్తోంది. అసలు ఎవరు వీళ్ళు? ఆ మ్యాప్ ఏంటి? స్ట్రాటజీ ఏంటి? అంటే పర్టికులర్గా ఈ మ్యాప్ ఆధారంగా వెళ్ళడానికి కారణం ఏంటి? అలాగే ఎక్కువ కూలీ ఇస్తామని చెప్పి చాలామంది కూలీలను అక్కడికి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. నైట్ టైం లైట్స్ అన్నీ వేసి మరి ఆ త్రవ్వకాలు చేయడాన్ని మనం చూస్తున్నాం. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ జాయిన్ అవుతున్నారు. శివాజీ, ఎవరు వీళ్ళు? ఈ భీముడు అనే వ్యక్తి ఎవరు? మ్యాప్ ఆధారంగా త్రవ్వకాలు జరపడం ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ఎక్కడెక్కడ త్రవ్వకాలు జరిపారు? ఇంకా వాళ్ళ ప్లాన్లో ఏవేవి టెంపుల్స్ ఉన్నాయి? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం దేవుని బొక్క అనేటువంటి ఒక అటవీ ప్రాంతము, కొల్లాపూర్ సంబంధించినటువంటి రేంజ్ పరిధిలో ఉన్నటువంటి దేవుని బొక్క అనేటువంటి ప్రాంతంలో ఈ తవ్వకాలకు పాల్పడ్డారు ఈ యొక్క గుప్త నిధుల ముఠా అని చెప్పొచ్చు. గత 3 రోజులుగా కూడా ఈ యొక్క తవ్వకాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్లానింగ్ తోనే ఈ యొక్క ముఠా అయితే దీనికి రచన చేశారు. దీనికి సంబంధించినటువంటి కొల్లాపూర్ మండలము కుడికిల్ల గ్రామానికి చెందినటువంటి భీముడు అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క ముఠాకి నేతృత్వం వహించాడు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఆ కొల్లాపూర్ పరిధిలో మరియు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి వ్యక్తులు మరియు వనపర్తి ప్రాంతానికి చెందినటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఈ వ్యక్తులను ఈ ముఠాలో సుమారుగా 15 నుంచి 20 మంది కూడా ఈ యొక్క ముఠాగా ఏర్పరిచారు. కేవలము ప్రధానంగా ఈ కుడికిల్ల గ్రామానికి చెందినటువంటి భీముడు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ముఠాకి మొత్తానికి నేతృత్వం వహించాడు. పక్కా ప్లాన్ తోని గతంలో ఎక్కడో సంబంధించినటువంటి ఒక మ్యాప్ ఆధారంగా ఆ మ్యాప్ను ప్రధానమైనటువంటి శివాలయాలు ఏవైతున్నాయో, శివాలయాలు, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పాడుబడ్డ బంగ్లాలు ఏవైతున్నాయో, బిల్డింగ్స్ సంబంధించి దాని మరియు అంటే ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాలు, ఈ దేవాలయాలను టార్గెట్ చేసుకుంటూ కూడా గత కొద్ది రోజులుగా ఈ ముఠా ఈ యొక్క పనులకు పాల్పడుతుందని చెప్పేసి
మనకి సమాచారం వస్తుంది. మరోవైపు కూడా ఈ భీముడు అనేటువంటి వ్యక్తి తన కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, తన అన్న ప్లస్ తన కుమారులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, ఆ కుమారులంతా ముఠాగరిపోయి తన కుమారుల ద్వారా మిగతా యువకులని అంటే కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులను సంప్రదించి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తాము, మీరు ఆ రాయి తర్వాత మట్టిని మోయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఒక్క రోజులోనే 2,000, 3,000 కాస్త ఇంకా ఎక్కువ డబ్బులైనా మీకు కావాలంటే ఇస్తామని చెప్పేసి కూలీలను తీసుకెళ్లి సుదీర్ఘంగా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అటు ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ రాయిని తవ్వకాలు తీయడము, మట్టిని తీసిప్పడము, అక్కడే సాయంత్రం అయిన తర్వాత రాత్రి ఇక్కడే ఉండాలని చెప్పడము, వాళ్ళకి ఎక్కువగా డబ్బులు ఆశ చూపడంతో ఆ యొక్క వచ్చినటువంటి 15 మంది కూలీలు అయితే అక్కడే ఉండిపోయారు. ఆ 15 మంది కూలీలందరూ కూడా యువకులుగా ఉన్నారు. సుమారుగా 20 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి గుప్త నిధుల గురించి ముందే చెప్పకుండా కూలీ పని కోసం అని పిలుచుకొచ్చి ఈ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో ఈ సంబంధించినటువంటి గుప్త నిధుల తవ్వకాలు చేపట్టుతున్నారు. మొత్తం మీద కూడా రాత్రి ఈ యొక్క గుప్త నిధుల గురించి పూర్తిగా సుమారుగా మనకి అధికారులు చెప్తున్నటువంటి ఆధారాల ప్రకారము లోపలికి ఒక సుమారుగా 200 మీటర్ల వరకు గుహనైతే దేవాలయాన్ని లోపలికి తవ్వుకుంటూ వెళ్ళారు. ఆ మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ ఆధారంగా ముందరికి తీసుకెళ్తూ ఈ లోపల ఉన్నటువంటి మట్టిని రాళ్లను బయటికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పక్కా సమాచారంతో దాడి చేయడంతో అక్కడ ఈ యొక్క ముఠా అంతా బయటపడ్డారు. వాళ్ళందరినీ కూడా రాత్రి అరెస్ట్ చేసి ఆ కొల్లాపూర్ నుంచి నాగర్కల్ రేంజ్ ప్రాంతానికి తీసుకొచ్చారు. అసలు వీళ్ళ వెనకాల ఆ ప్రధానమైన నిందితుడు ఎవరైతే భీముడు ఉన్నాడో ఆ భీముడు అనేటువంటి వ్యక్తి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పోలీసులకు సంబంధించిన అటవీ అధికారులకు సంబంధించినటువంటి కళ్ళు కప్పి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అతని కోసము గ్రూపులుగా పోలీసులు ఏర్పాటు చేసి అటవీ శాఖ అధికారులు తనను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 15-20 మంది యువకులు ఏతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ముఠాల అసలు ఈ గుప్త నిధులు ఉన్నాయనే విషయం నాకు చెప్పలేదు ముందుగానే, కేవలం ఎక్కువ కూలీ ఇస్తే మేము పని చేయడానికని వచ్చాము, మాకు అదే మాత్రం చెప్పారు తప్ప ఈ తవ్వకాలు వీటన్నీ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పలేదు. ముఖ్యంగా దాంట్లో ఒక ప్రాంతానికి వనపర్తి ప్రాంతానికి చెందినటువంటి ఒక యువకుడు చెప్తున్నాడు, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి అయిన తర్వాత మేము వెళ్ళిపోతాము అంటే కూడా వెళ్ళనివ్వకుండా మీకు ఇక్కడ బంగారం ఉంది అని చెప్పేసి నేరుగా చెప్పి ఆశ చూపారు. మాకు ఎక్కువగా కావాలంటే మీకు ఇంకా ఎక్కువ బంగారం ఇస్తామని చెప్పేసి ఆశ చూపడంతో కూడా కొంతమంది యువకులు అక్కడే నిలిచిపోయినట్టుగా కూడా ఈ యొక్క ముఠాలో కొంతమంది యువకులు నిందితులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. వీటిపైన కూడా ఫారెస్ట్ కి సంబంధించిన అటు నాగర్కల్ రేంజ్ సంబంధించినటువంటి అధికారులు, అటు అచ్చంపేట రేంజ్ అధికారులు కూడా బెటాలియన్ గ్రూపులుగా తయారు చేసి ఈ యొక్క నిందితుల గురించి వేట మొదలు పెట్టారు. అసలు వీళ్ళ వెనకాల ఇంత ధైర్యంగా 15 మంది ముఠాగా ఏర్పడి 3 రోజుల పాటు అక్కడ వంట వార్పు ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయాన్ని టార్గెట్ చేయడము, ఈ మ్యాప్ వెనకాల అసలు వీళ్ళకి ఎంత ధైర్యంతో ఇక్కడ చేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, అసలు వీళ్ళు ముఠా ఇంకా గతంలో ఎక్కడెక్కడ చేశారు అనేటువంటి పైన కూడా పూర్తి సమాచారాన్ని సేకరించే ప్రయత్నంగా ఇంట్రాగేషన్. భీముడు అనే వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా ఏం తెలియలేదా? అతను ఎలా పారిపోయాడు మరి వీళ్ళందరినీ పట్టుకున్నప్పుడు? అట్ ది సేమ్ టైం మ్యాప్ ఆధారంగా త్రవ్వుతున్నారు అంటున్నారు కదా, ఈ మ్యాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏదన్నా తెలుస్తున్నాయా? అసలు ఆ మ్యాప్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? భీముడు అనేటువంటి వ్యక్తి పూర్తిగా కొల్లాపూర్ మండలానికి సంబంధించిన కుడికిల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈ భీముడితో పాటుగా తన యొక్క అన్న కొడుకు యొక్క సంబంధించిన కొడుకులు ఇద్దరు కూడా ఈ యొక్క ప్రధానమైన ముఠా. ఈ కొడుకులు భీముడికి సంబంధించినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో ఈ కుమారులు మిగతా వాళ్ళ యువకుల్ని అంటే పని చేయడానికి వాళ్ళకి ఫోన్లు చేసి ఫలానా తోటి పని ఉందని చెప్పి పిలిచిన తర్వాత ఏం పని చేయాలనేటువంటి కూలీలకు చెప్పడం అనేటువంటిది ఈ యొక్క భీముని యొక్క సంబంధించినటువంటి కుమారులకు చెప్పడం వరకు పని. ఈ భీముడు అనేటువంటి గతంలో కూడా అనేక చోట్ల కూడా ఈ యొక్క ప్రత్యేకంగా ఇలాంటి దేవాలయాలు పాడుబడ్డటువంటి బిల్డింగులు ఇలా పలానా చోట ఉంది, బంగారం ఉంది, లేదా పలానా చోట గుప్త నిధులు ఉన్నాయి, మేము వెలికి తీస్తాము, మాకు తెలుసు అనేటువంటి ఈ యొక్క చేస్తూ గతంలో కూడా అనేక పర్యాయాలు కూడా చేశాడు. ఆ యొక్క ముఠానే వీళ్ళే ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి చేసుకొని వీళ్ళపైన కూడా చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఈ మ్యాప్కు సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రధానమంత్రి చాలా చెప్పాలంటే చాలా పురాతనమైనటువంటి శివాలయము ఈ అటవీ ప్రాంతంలో. సుమారుగా అడవి ప్రాంతంలోకి 5-6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఈ శివాలయం దగ్గరికి వెళ్ళాలంటే కూడా
పూర్తిగా రాజుల కాలం సంబంధించినటువంటి ఈ శివాలయాన్ని టార్గెట్ చేయడము, ఆ యొక్క శివాలయానికి సంబంధించి మ్యాప్ను ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు ఈ మ్యాప్ ఎవరు వేశారు, అసలు భీముడే వేశాడా అనేటువంటి కూడా ఆ పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. నిన్న రాత్రి పోలీసులు దాడి చేస్తున్నారనేటువంటి సమాచారము భీముడి కథతోటి, భీముడు అసలు సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండడంతో పోలీసులు కూడా పట్టుకునేటువంటి ప్రయత్నంలో అతను ముందుకు వెళ్ళిపోవడంతో ఈ యొక్క భీముడు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు కళ్ళు కప్పి పారిపోయినటువంటి విషయం కూడా తెలుస్తుంది. భీముడి కోసము నిన్నటి నుంచి సాయంత్రం నుంచి కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. అతనికి సంబంధించినటువంటి సంబంధికులు ఎవరనేటువంటిది కూడా వెతకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్. థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ భీముడు అనే వ్యక్తి పారిపోయినట్లుగా తెలుస్తుంది. అతని కుటుంబం అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. అలాగే ఒక మ్యాప్ ప్రిపేర్ చేసుకున్నారు, అంటే ఏ టెంపుల్స్లో త్రవ్వకాలు జరపాలి అనేది. చాలా పురాతనమైనటువంటి శివుడి ఆలయం, వైకుంఠ ఏకాదశి రోజు శివుడి ఆలయంలో ఇలాంటి ఏదో కొన్ని మార్క్ చేసినటువంటి టెంపుల్స్ ఉన్నాయట. ఆ దేవాలయాల్లో కనుక త్రవ్వకాలు జరిపినట్లయితే అక్కడ గుప్త నిధులు దొరుకుతాయని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇదంతా చేశారు. అయితే అసలు ఆ మ్యాప్ ఎలా వచ్చింది, ఆ మ్యాప్ ఎవరు తయారు చేశారు, అతనికి ఎలా వచ్చింది, దీని వెనక కేవలం అతను ఒక్కడే కాదు, ఇంకా ఎవరో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎవరో గైడ్ చేస్తున్నారు, ఎవరు పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఇదంతా అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అతని కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటున్నారు. కూలీలని అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపించి అక్కడికి తీసుకొచ్చాడంటూ తెలుస్తుంది. వాళ్ళని పట్టుకొని వాళ్ళని అడిగితే మాకేం తెలీదు, మాకు ఎక్కువ డబ్బులు ఇస్తామంటే మేము వాటి కోసం వచ్చామే తప్పితే ఇక్కడ మాకు ఇవన్నీ తెలియదు అంటున్నారు. కానీ ఒక టెంపుల్ని తవ్వుతున్నప్పుడు కనీసం వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? డబ్బుల కోసం వస్తే మాత్రం డబ్బులు ఇస్తాం, ఒక గుడిని తవ్వేయండి అంటే తవ్వేస్తారా? ఖచ్చితంగా గుప్త నిధుల వేటలో వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉండే ఉంటుంది. లేదంటే ఒక గుడిని తవ్వుతున్నారంటే ఆ మాత్రం అర్థం కాదా? పాత గుడి, ఒక శివుడి ఆలయం త్రవ్వుతున్నారంటే ఆ మాత్రం అర్థం కాదా? ఖచ్చితంగా దీని గురించి వాళ్ళకి సమాచారం ఉంది, దీని వెనక ఎవరో కొంచెం పెద్దవాళ్ళ హస్తం ఉంది. అందుకే మ్యాప్ ప్రకారం ఏ రోజుల్లో ఏ గుడుల్లో ఏ టైంలో తవ్వాలో ప్లాన్ చేసుకున్నారు. నైట్ టైం ఈ త్రవ్వకాలు చేస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. లైట్స్ వేసుకొని మరి అక్కడ ఈ త్రవ్వకాలు చేస్తున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ భీముడు అనే వ్యక్తి కోసం, అతని కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలతో ఎక్కడో ఏదో పలానా రోజు పలానా టైంలో త్రవ్వితే పలానా ఏదో దొరుకుతుంది అని చెప్పి మన సంస్కృతికి చిహ్నాలు, టెంపుల్స్ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి దైవానికి ప్రతిరూపాలు కదా గుడులు, విగ్రహాలు అనేవి. అలాంటి వాటిని త్రవ్వేసి డబ్బుల కోసం అక్కడ నిధులు ఉన్నాయని చెప్పి మూఢనమ్మకాలతో త్రవ్వడం ఏంటి? మన సంస్కృతికి తూట్లు పడవటం కాదా ఇది? అంటే దేవుడు, భక్తి, వీటి నమ్మకాలు వీటన్నిటికంటే కూడా వాళ్ళ మూఢనమ్మకాలు, వాళ్ళకి డబ్బే ముఖ్యం. వాటి కోసం మన కల్చర్ని నాశనం చేస్తారా? మన హెరిటేజ్ కదా అదంతా కూడా. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మీరేమనుకుంటున్నారు?